మక్కా మదీనాను చంద్రగుప్త విక్రమాదిత్యుడు నిర్మించాడని, అక్కడున్న దేవుడిని మక్కేశ్వర అని పిలిచేవారని అంటారు. దీనినే కాలక్రమేణా మక్కా అని పిలుస్తున్నారని అనేవారు ఉన్నారు. అసలు కథలోకి మనం వెళ్లినట్టయితే పురావస్తు సర్వేలు, చారిత్రక ఆధారాల ప్రకారం విక్రమాదిత్య పాలించే రాజ్యంలో అరబ్ దేశం ఉండేది. అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం. అప్పటికింకా ఇస్లాం మతం లేదు. ఒకసారి సామ్రాజ్య పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లాడు. అప్పుడు విక్రమాదిత్యుడికి శివునిపై ఉన్న ప్రేమతో మక్కేశ్వర వద్ద ఒక శివలింగాన్ని నిర్మించాడని చరిత్రకారుల అభిప్రాయం. అంతేకాదు, మహ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని రూపొందించడానికి ముందు అరేబియా దేశమంతా సనాతన ధర్మం ఉండేదని అంటారు. విక్రమాదిత్యుని కాలంలో అరేబియా దేశం వేద నాగరికతకు కేంద్రంగా ఉండేదని, అరబ్ అనే పదం అరవ్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించిందని, అరవ్ అంటే గుర్రాలు, అందుకే అరబుని గుర్రాల భూమి అని పిలుస్తారని తెలుస్తోంది. మక్కాను స్వాధీనం చేసుకోవడం కోసమే 6వ శతాబ్దంలో ప్రవక్త మహ్మద్ అరబ్బీ తెగలతో, అంటే అప్పటి శైవ భక్తులతో హోరాహోరీ పోరాడాడు. దీనికి ఆధారం మహ్మద్ ప్రవక్త విగ్రహారాధకులతో పోరాడాడని ఖురాన్లో రాశారని చెబుతారు. మక్కాలో కాబా అని పిలిచే నల్లరాయి ముస్లింలు అల్లాహ్ అంటారు. ఇది ఒక గోడలో తాపడం చేసి ఉంటుంది. కాబా దగ్గర దాన్ని పూజించే ముస్లిం ఇమాములు అచ్చం మన శైవ పూజారుల తరహాలో బోడిగుండ్లు, పంచెలు, ఉత్తరీయులు ధరించి ఉంటారు. ఈ నల్లరాయి ఇస్లాం ఆవిర్భవించక ముందు నుంచే అక్కడ పూజలందుకుంటుందని అంటారు. ఇస్లాం ఆధిపత్యాన్ని స్థాపించడానికి ప్రవక్త ముహమ్మద్ 360 సాధువులు, గురువులు, రాజుల విగ్రహాలను విచ్ఛిన్నం చేశారని పురావస్తు పరిశోధనలు దీనిని రుజువు చేస్తున్నాయి. అంతేకాదు, మొహమ్మద్ తాత మేనమామలు 360 విగ్రహాలను కలిగి ఉన్న కాబా ఆలయంలో పూజారులుగా ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నట్టు సమాచారం. అరేబియా పాశ్చాత్యుల ఆధీనంలో ఉన్నప్పుడు ఒక తెల్లవాడు ఈ ఆలయ ప్రాంగణంలో ఎల్లప్పుడూ మూసిపెట్టి ఉంచే ఒక గదిని తెరిపించి చూశాడట. లోపల త్రిశూలాలు, శివలింగాలు, సర్పాకార శిల్పాలు చాలా చూశానని, అలాంటివి ఇండియాలో తప్ప ఇంకెక్కడా ఉండవని రాశాడని కూడా ఓ కథనం ఉంది. మక్కాలోని కాబా మందిరం లోపల వేలాడితీసిన బంగారు పాత్రపై చెక్కబడిన విక్రమాదిత్య శాసనం ఉందని, మక్తాబ్ ఏ సుల్తానియా లైబ్రరీలో భద్రపరిచిన సయార్ ఉల్ ఓకుల్ అనే సంపుటంలో దీని ప్రస్తావన ఉందని అంటారు. ఇస్లాం యొక్క సార్వత్రిక చిహ్నం మూన్ క్రెసెంట్ కు కూడా సనాతన ధర్మంతో సంబంధం ఉంది. ముస్లింలు శివుడిని అనుసరించేవారని, అందుకే చంద్రుడిని ఇస్లాం సార్వత్రిక చిహ్నంగా పెట్టుకున్నారని అంటారు. అంతేకాదు, అల్లా అనే పేరుకు మూలం శివుడేనని, అరబిక్ లో అల్ అంటే చంద్రుడు, ఇల్లాహ అంటే దేవుడు అనే పదాల నుంచి వచ్చిందని, అందువలన ముస్లింలు చంద్రుడు అల్లాహ్ లేదా చంద్రశేఖరుడని పూజిస్తారనే వదంతులు ఉన్నాయి. ముస్లింలకు అత్యంత ముఖ్యమైనది నమాజ్. దీనిని ఇషా నమాజ్ అంటారని, ఇషా అనే పదం సంస్కృత పదంలో ఈష్, ఇది శివనామాలలో ముఖ్యమైనదని అంటారు. దీనికి బలపరిచేందుకు ఈసా ఉపనిషత్తును చూపిస్తున్నారు. నమాజ్ అనే పదం సంస్కృత మూలాలైన నమః, యజ అంటే ఆరాధించటం అనే పదం నుండి వచ్చిందని, మొహమ్మద్ తన ప్రార్థన పద్ధతిని వివరించడానికి నమాజ్ అనే పదాన్ని ఉపయోగించాడు. హిందువులందరికీ సూచించిన రోజువారీ వైదిక ఆచారంలో భాగమైన పంచమహాయజ్ఞం అంటే రోజువారీ ఆరాధన, పంచమహాయజ్ఞం. దీనినే ఇస్లాం మతంలో రోజుకు 5 సార్లు నమాజు చేసేందుకు మూలం అని చెబుతుంటారు. వైదిక సంప్రదాయాన్ని వ్యతిరేకించిన ఇస్లాం ప్రార్థనలో సైతం అదే వ్యతిరేకతను చూపించారు. అంటే వైదిక సంప్రదాయం ప్రకారం తూర్పు వైపు ప్రార్థించటం ఆచారంగా వస్తుంది. కానీ ఇస్లాం ప్రకారం పశ్చిమం వైపు మాత్రమే ప్రార్థించాలని కఠినంగా నిర్దేశించారు అప్పటి ప్రవక్తలు. శుక్రాచార్యుడు శివుడికి ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఓ శివలింగాన్ని ఇచ్చాడట. ఆ శివలింగంపై ఎప్పుడైతే తన భక్తులు గంగాజలంతో అభిషేకం చేస్తారో అప్పుడే రాక్షస జాతి మొత్తం నాశనమవుతుందని చెప్పి అదృశ్యమైపోయాడట శివుడు. అలా శివుడు ఇచ్చిన శివలింగాన్ని గంగాజలానికి దూరంగా ఉంచేందుకు హిందువులకు దూరంగా ఎడారిలో ప్రతిష్ఠించాడట. ఇప్పుడు మక్కా ఉన్న ప్రదేశంలోనే ఆ శివలింగం ఉందని, అందుకే అక్కడికి హిందువులను రానివ్వరని కథ ఒకటి ప్రచారంలో ఉంది.